చూడండి సైడ్ ఇవ్వండి, కొద్దిగా ఇటు వచ్చేయండి. ఆ సైడ్ ఇచ్చేసారు, అటువైపు నుంచి వెళ్తున్నా. కొట్టుబాటు దిగుతున్నారు మీరు. ఓకేనా? ఓకేనా? అందరికీ నమస్కారం. రేపు ఉదయం 11 గంటలకి మేయర్ మీద అవిశ్వాస తీర్మానం జరుగుతూ ఉంది. ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతూ ఉంది. ప్రజలు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు కాబట్టి ప్రజా తీర్పుకు అనుగుణంగా ప్రజాప్రతినిధులైనటువంటి కార్పొరేట్లు కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మాకు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈరోజు కొంతమంది విహారయాత్రకి వెళ్ళి హ్యాపీగా వచ్చారు, కొంతమంది ఇక్కడే ఉన్నారు. సో అందరూ కూడా కలిసికట్టే రేపు ఉదయం 11 గంటలకి ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థికి సపోర్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి మేయర్ని దించాలని చెప్పేసి కార్పొరేటర్ డిసైడ్ అయ్యారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. అభివృద్ధి కోరుకున్నారు కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎన్డీఏ అభివృద్ధి, ఓ పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమంతో ముందుకెళ్తుంది కాబట్టి మేము అందరూ సపోర్ట్ చేస్తాం. గత 5 సంవత్సరాల్లో పార్టీ పూర్తిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నగరాన్ని నిర్లక్ష్యం చేసింది. ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. ఓ పక్క పోలవరం అన్నారు, మరో పక్క ఎయిర్పోర్ట్ అన్నారు, మరో పక్క రోడ్లు అన్నారు, మరో పక్క ఏకంగా బీచ్ రోడ్డు అన్నారు. ఏది కూడా చేయకుండా నిర్లక్ష్యం చేశారు. కాబట్టి ఈ 5 సంవత్సరాలైనా మేము ఈ నగరాన్ని బాగుపరుచుకోవాలని చెప్పేసి కార్పొరేటర్లు అందరూ కూడా మూకుమ్మడిగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ విశాఖపట్నం అభివృద్ధిలో మేము కూడా పార్టీ అందుకు చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ. సుమారు ఎంతమంది వచ్చారండి? సుమారు మద్దతు ప్రకటించిన వాళ్ళు 77 మంది ఉన్నారండి ప్రస్తుతానికి. ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ఏమైందంటే వాళ్ళు భయపడిపోయి ఆ పార్టీ మీద నమ్మకం లేక మా పార్టీ వాళ్ళందరూ వెళ్ళిపోతారని భయంతో శ్రీలంక తీసుకెళ్ళి పాస్పోర్ట్ దాచుకున్నారు. కాబట్టి ఆ 30 మందిని ఉన్నారు. లేకపోతే వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. వదలమనండి, ఒకసారి పాస్పోర్ట్లు ఇచ్చి మొత్తం వాళ్ళు కూడా వచ్చేస్తారు. సో ప్రగడబందీగా తీసుకెళ్ళి బంధించి పాపం వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళు రేపు వచ్చి ఇక్కడ కంప్లైంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మా పాస్పోర్ట్లు దాచారు, మమ్మల్ని రానికుండా హింసలు పెడుతున్నారని చెప్పేసి. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే వాళ్ళందరూ కూడా జాయిన్ అయిపోతారు. ముందు భోజనాలు చేయండి. ముందు